ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను బయటికి గెంటేసిన చేతులే నీ కాళ్ళు పట్టుకొని నిన్ను క్షమాపణ అడిగేలా చేస్తాను నాన్న. వద్దురా, ఈ విషయాలు నాతోనే ఆగిపోయినాయి ఆనంద్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆనంద్. లేదు నాన్న, వెళ్ళిపో. లేదు నాన్న. రాజు ఇక్కడే, రాజు ఆ పాపు ఇక్కడే ఇదే రాజు, పదా. రాజు ఎవరు లేరేంటి రాజు? అమ్మాయి గారు ఒకసారి అటు చూడండి. అమ్మాయి గారు అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టున్నారు. పదండి పోదాం. ఈ పొగేంటి రాజు? అయినా ఇక్కడ ఎవరు లేరేంటి? సిగ్నల్స్ ఇక్కడే చూపించాయి అదే కదా. నాకు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఒకసారి మొత్తం వెతకండి. రాజు రాజు ఏంటి రాజు, ఇక్కడ ఎవరు లేరేంటి? సిగ్నల్స్ ఇక్కడే చూపించాయి కదా. అమ్మాయి గారు మనం ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకి తెలిసిపోయినట్టుంది అమ్మాయి గారు. వాళ్ళు రాఘవ్ని ఆనందని తీసుకెళ్ళిపోయినట్టున్నారు. ఎంతో దూరం వెళ్ళుండరు. పదండి అమ్మాయి గారు చూద్దాం. వద్దు ఆనంద్, వాణ్ణి కొట్టొద్దు. నా కొడుకును కొట్టొద్దు. రాజు రాజు వాళ్ళ కారు లేదు రాజు. ఎక్కడికి వెళ్ళుంటారు? మా దగ్గర నీ తెలివితేటలు ప్రదర్శిస్తావరా? వద్దు వద్దు, నా కొడుకుని ఏం చేయొద్దు. వదిలేండి ప్లీజ్. వద్దు. అమ్మాయి గారు లొకేషన్ ఇంకా కనెక్ట్ అయి ఉందో లేదో చూడండి. రాజు ఇంకా కనెక్ట్ అయ్యే ఉంది రాజు. అవును, అయితే పదండి అమ్మాయి గారు వెళ్దాం. వదలండి. రే, నువ్వు రుక్మిణిని పెళ్లి చేసుకుని ఆస్తి మా చేతిలో పెడితే మీ నాన్నని నీ చేతుల్లో పెడతావని ఎంత మంచిగా చెప్పావురా నీకు. అయినా మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా? నీలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదురా. ఏంటి రాజు ఇలా జరిగింది? రాఘవ దొరికాడన్న సమయానికి మిస్ అయిపోయాడు. ఇప్పుడెలా రాజు? అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి. మనం వెళ్ళి రాఘవను పట్టుకుందాం. నీలాంటి పప్పుగాడు స్మార్ట్ వాచ్ పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. మీ అబ్బా కొడుకుల ఎమోషనల్ సీన్ ఫోన్లో వీడియో తీయడం, ఆ వీడియోని మళ్ళీ చూడడం వల్ల నీ స్మార్ట్ వాచ్తో ఆ రాజుగాడికి ఫోన్ చేయడం చూశాను. వీళ్ళు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారంటే వాళ్ళకి వేరే ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. నువ్వేం భయపడుతున్నా? ఇదేంటి మమ్మీ, వీడి యాస మారిపోయింది. అవును దీపక్, ఎందుకైనా మంచిది వీడియో తీసుకో. వీడు రాజుగాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మమ్మీ. వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు మమ్మీ. అయితే వీడు రాజు ఒకటేనా? అదే అయి ఉంటుంది మమ్మీ. రే దీపక్, అది ఒకందుకు మనకి మంచిదే అయిందిరా. రై, నీ మొహానికి రుక్మిణి స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిందరా? రై తీరా, తీరా, స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిందా? తీరా. స్ట్రైట్.
రాజు 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 నావిగేషన్ పనిచేయట్లేదు రాజు. మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు. అది ఎక్కడ చూపిస్తుందో ఆ ప్లేస్కి వెళ్దాం ముందు. సరే రాజు, తొందరగా పోని, నాకెందుకో భయం వేస్తుంది. మమ్మీ మనల్ని ఇంత మోసం చేసిన వీడిని చంపేస్తాను మమ్మీ. రేయ్, దీపక్, దీపక్, వద్దు దీపక్, దీపక్ ఆగరా. నీ కాళ్ళు పట్టుకుంటాను. వీణ్ణి గనక మనం ఇక్కడే చంపేస్తే అక్కడ మీ మావయ్యకు అనుమానం వస్తుంది. అదే వీణ్ణి మీ మావయ్య ముందు ఇరికించామనుకో, మీ మావయ్యే వీణ్ణి చంపేస్తాడు. అవును మమ్మీ, అది కరెక్టే. నాయ్ వీడిని మన ప్లేస్లో కట్టేయండి రా. రాజు రాజు, ఇదే రాజు లొకేషన్. మరి ఇక్కడ ఎవరు లేరు కదా అమ్మాయి గారు. అమ్మాయి గారు, మన నాటకం గురించి విజయాంబిక వాళ్ళకి తెలిసిపోయింది. స్మోక్తో మన కళ్ళు మూయించారు, రాఘవ్ని లాక్ చేశారు, ఆనందం తీసుకెళ్లిపోయారు. అత్తయ్య వాళ్ళు ఆనందిని ఊరికే వదిలుండరు రాజు. మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు. ఆనంద్ రాఘవ్ కొడుకే అయినా ఇప్పుడు పెద్దయ్య గారికి సంబంధించిన మనిషి. ఆనంద్ని ఏం చేసుండరు. ఆనంద్ని ఇంటికే తీసుకెళ్ళుంటారు. విజయాంబిక వాళ్ళకి వేరే దారి లేదు. అయితే పదరాజు, మనం కూడా ఇంటికి పదండి వెళ్దాం. అమ్మాయి గారు. అమ్మగారు, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఒకసారి రాజన్నకు ఫోన్ చేద్దామా? వద్దు మందారం, అక్కడందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. చంద్ర, పెళ్లి ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అలాగే మన మినిస్టర్స్ ప్రోటోకాల్ కూడా దగ్గరుండి చూడు. తమ్ముడు, 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 పద. తమ్ముడు, తమ్ముడు. ఏమైంది? అయ్యో! ఆనంద్, లే, ఏం జరిగింది? ముఖం మీద ఆ గాయాలేంటి? అడుగుతున్నాడు కదా, చెప్పరా, చెప్పు.